శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 20 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోజంతా మఖా నక్షత్రం ఉంది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఏదో ఒక విధంగా మాటలు పడాల్సి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా తేనె, కొంచెం పెరుగు, కొద్దిగా పంచదార, ఈ 3 నోట్లో వేసుకొని వెళ్ళండి. తేనె, పెరుగు, పంచదార ఇవి నోట్లో వేసుకొని వెళితే కాలయోగం ఉన్న అవమానాలు జరగవు, మాటలు పడాల్సిన అవసరం ఉండదు. ప్రయాణాలు బాగా కలిసి వస్తే మీ కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో, శని ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. కళారంగంలో కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఒక్కొక్కసారిగా కొద్దిగా ఈరోజు ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజంతా కూడా మఖా నక్షత్రం ఉంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. ధనుర్మాసం అయినా కూడా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం చేసుకోవచ్చు. మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. మఖా నక్షత్రం బట్టి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇది ధనుర్మాసం కాబట్టి చేసుకోకూడదు. ధనుర్మాసం నిలబడతారు, అందువల్ల పెళ్లి మాత్రం చేసుకోకూడదు. నక్షత్రం బట్టి బలం ఉన్నా సరే పెళ్లి చేసుకోవద్దు. అలాగే పితృతర్పణాలకి మఖా నక్షత్రం మంచిది. సహజంగా అమావాస్య రోజే తర్పణం ఇస్తారు. అయితే మఖా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు ఇచ్చినా పెద్ద దోషం ఏమి ఉండదు, పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. అలాగే చెవులు గుట్టించడానికి మఖా నక్షత్రం మంచిది. ఆభరణాలు ధరించడానికి, జ్యువెలరీ వేసుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి మఖా నక్షత్రం మంచిది. బోరింగ్ పనులకు కూడా మఖా మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళాలని చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయొచ్చు. వెహికల్స్ మొదటిసారి కొనటానికి, మొదటిసారి ఏదైనా వెహికల్ అమ్మాలంటే అమ్మటానికి కూడా చాలా చక్కగా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మొదటిసారి కొన్న వెహికల్ ఉపయోగించడానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా సంగీత విద్యలు నేర్చుకోవటానికి, దాంతోపాటుగా చేతి వృత్తులు అభ్యసించడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వృత్తుల్లో అద్భుతంగా రాణించడానికి కూడా మఖా నక్షత్రానికి బలం ఎక్కువగా ఉంది. మ్యూజికల్ రిలేటెడ్ కోర్సులు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి కూడా మఖా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయాచిత ధనలాభం అంటే ధనం కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తే దాన్ని అయాచిత ధనలాభం అంటారు. అనుకోకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వెన్నుపోటుదారులు పెరుగుతారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి వెల్లుల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ రెబ్బ కానీ దగ్గర పెట్టుకొని దుర్గానామాన్ని స్మరించుకుంటూ, ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయండి. అలాగే కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది, దానికి కూడా వెల్లుల్లి రెబ్బ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాగా పనిచేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు ఈరోజు మాట్లాడుకోవాలి. అలాగే అనుమానాస్పదమైనటువంటి ధోరణి వల్ల అకారణ భయం చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఈ అకారణ భయాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకు చాలా అవసరము. ఈ అకారణ కలహాలు, అకారణ భయాలు వీటిని విడిచిపెట్టినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది.
సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శరీర ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యం ఈరోజు లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదరీ సౌఖ్యం ఉంటుంది. అంటే అక్క చెల్లెళ్ళతో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అక్క చెల్లెళ్ళు మీకు దగ్గరవుతారు. దానివల్ల మంచి లాభాలొస్తాయి. అలాగే స్థిరాస్తి పంపకాలు జరిగే సూచనలున్నాయి. ఆ పంపకాలు కూడా మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే స్థిరాస్తి పంపకాల కోసం మీరు ఈరోజు ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవి పోగొట్టుకునే అవకాశం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ధనపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మానసిక ఆందోళనలు కొన్ని ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మానసిక ఆందోళనల నుంచి బయటపడటానికి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. కాబట్టి కన్యారాశి వాళ్ళు మనసు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన వ్యవహారాల్లో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి విజయాలు లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. అప్పుల బాధలు అన్నిటి నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతారు. అలాగే విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి తులారాశి విద్యార్థులు ఏం చేసినా సరే ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం బాగా సంపాదిస్తారు. కుటుంబ పరంగా కూడా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో స్థిరత్వం ఉంటుంది. ఫికిల్నెస్ పోతుంది. ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్ నిర్ణయాలు ధనుసు రాశి వాళ్ళు తీసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది. మంచి ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి, మంచి లీడ్ రోల్లో టాప్ పొజిషన్లో ఉద్యోగంలో ఉండటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. మంచి నెంబర్ 1 పొజిషన్కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అన్ని రకాలుగా ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా విద్యారంగంలో కూడా కుంభరాశి వాళ్ళకి దాదాపుగా ఈరోజు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం మూలక సౌఖ్యాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పిల్లలకి మంచి పేరు వస్తుంది. దానివల్ల మీరు కూడా మంచి పేరు పొందగలుగుతారు. వాళ్ళ వల్ల మీకు సౌఖ్యాలు పెరుగుతాయి, ఆనందాలు పెరుగుతాయి. అదేవిధంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధించేటటువంటి యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఆ లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ. ఇది మంత్రం. ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ. ఈ మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుని వెళితే మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి 12 రాశుల వాళ్ళకి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీ పురుషులు ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయాలు సాధించడానికి బలం ఉంది. శుక్రహోరలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి బలం ఉంది. అలాగే ఔషధాలు స్వీకరించడానికి బలం ఉంది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి శుక్రహోర మంచిది. నిశ్చయితాంబూలాలు, ఎంగేజ్మెంట్కి, తీర్థయాత్రలకి అన్నిటికీ కూడా శుక్రహోర మంచిది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైనటువంటి విషయాలు చెప్పడానికి, ఉద్యోగపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నిటికీ అధికారులను కలుసుకొని మీరు ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర బాగా అనుకూలిస్తుంది. అలాగే నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.